టీటీడీ లడ్డూ వ్యవహారంపై తీవ్ర దుమారం రేగుతుంది. గత ప్రభుత్వ తీరుపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. తిరుమల శ్రీవారి కల్తీ లడ్డు వివాదం దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతుంది. సో హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా పూర్తిగా కల్తీ నెయ్యి వినియోగించి ఏదైతే మహాప్రసాదమైనటువంటి లడ్డూను కల్తీ పాల్పడడం మీద మాత్రం ఇటు పెద్ద ఎత్తున భక్తులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా ఇటు భక్తులు కానివ్వండి, దాంతోపాటు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఈ నిరసన కార్యక్రమాలు అయితే చేపడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉందని చెప్పవచ్చు. సో తక్షణమే బాధ్యులైన వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఓవైపు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ప్రస్తుతం మనము కేపీహెచ్బి రమ్య గ్రౌండ్స్ దగ్గర ఉన్నాము. సో ఇక్కడ మనము చూడొచ్చు, ఏదైతే పార్టీలకు అతీతంగా భక్తులు కూడా పెద్ద ఎత్తున కూడా వారందరూ కూడా నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి పరిస్థితి. సో ఆరాధించే వేడుకొండల వాడికి ఇలాంటి అవమానం జరిగింది, వాడికి జరిగింది కాదు. హిందూ భారత ప్రపంచ చరిత్రలో ప్రపంచ దేశంలో ఉన్న హిందువులందరూ ఇవాళ ఒకే నినాదం, తక్షణము తెలిసి చేశారు అని. ఈ తప్పు తెలిసి చేసిన తప్పు, ఇది కుట్రలా భావిస్తున్నారు అందరూ. 320 రూపాయలకు ఆవు నెయ్యితో ఎలా చేస్తారో అని తెలిసినా కూడా వాళ్ళకి కావాలని కట్టిపెట్టి ఈ ధర్మం మీద, ఈ గుడి మీద ఒక కక్ష కట్టినట్టు తీసుకున్న చర్యగా అందరూ భావించి భక్తులు అందరూ విపరీతమైన మనోవేదనకి కొంతమంది బయటకు వచ్చి చెప్పుకుంటున్నారు. కొంతమంది నిద్రాహారాలు మానేసి వాళ్ళు ఏంటి ఇలా జరిగింది, దీని మీద చర్యలు తీసుకుంటారా తీసుకోరా. చర్యలు తీసుకుంటాకి గవర్నమెంట్కి కొన్ని హద్దులు ఉంటాయి. హద్దులు అతిక్రమించి చేయటానికి ఉండదు. శాస్త్రపరంగా టెక్నికల్గా అన్ని రిపోర్ట్స్ వచ్చిన తర్వాతే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దాన్ని బయటకు పెట్టారు. దాని గురించి 3-4 సార్లు ల్యాబులకు పంపించి అన్నీ ధృవీకరించిన తర్వాతే ఈ విషయం బయటకు వచ్చింది. ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత దేశంలోని హిందువులందరూ, ఎస్పెషల్లీ నార్త్ ఇండియన్స్ కూడా, ఇవాళ దక్షిణ భారతదేశంలో కూడా జాతీయ ఛానల్స్ దీని మీద విపరీతమైన ఫోకస్ పెట్టి కేంద్ర మంత్రులు వాళ్ళు ఏమి జరిగింది, ఏమి జరుగుతుంది ఇక్కడ, దీని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అని అందరూ ఎదురు చూస్తున్నారు. ఇలాంటిది మరొకసారి జరగకుండా హిందూ ధర్మంలో తిరుపతి వెంకటేశ్వర స్వామి చరిత్రలో ఒక కట్టుదిట్టమైన చట్టం తీసుకొచ్చి రేపు ఎవరు మారినా, ఏ గవర్నమెంట్ వచ్చినా, ఏ ప్రభుత్వాలు వచ్చినా, ఏ ఈవో వచ్చినా తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక ప్రత్యేకమైన చట్టం తీసుకువచ్చి ఆ చట్టం లోబడి ముందు రాబోయే తరాలకు కూడా ఎటువంటి ఇలాంటివి జరగకుండా చట్టం తీసుకొస్తారని ఈ కూటమి ప్రభుత్వం మీద విపరీతమైన నమ్మకం ఉంది. ఈ కూటమి ప్రభుత్వం కూడా కేంద్ర మంత్రులు, ఆరోగ్య శాఖ మంత్రి వీళ్ళు అందరూ కూడా దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి దీన్ని ఎప్పటికప్పుడు ఈ విషయం తీసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. మనోభావాలు తప్పకుండా కాపాడుతారని ఏడుకొండలవాడ వెంకటరమణ శ్రీవారి భక్తులుగా మాకు తీవ్ర మనోవేదన కలుగుతూ ఉంది. చాలా బాధగా ఉంది ఈ విషయం తెలిసిన తర్వాత చాలా బాధగా ఉంది. ఎవరైతే ఈ తిరుపతి ప్రసాదంలో లడ్డులో ఎవరైతే మన టెండర్స్ కావచ్చు, కంపెనీస్ కావచ్చు, ఆ టెండర్స్లో వాడిన జంతువుల నుంచి ఆ కొవ్వు, జంతువుల కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె, ఈ అడల్ట్రేషన్ ఫ్యాట్ అంతా కూడా ఆ శ్రీవారి ప్రసాదంలో ఆ నెయ్యి తయారు చేసే దాంట్లో కలపడం జరిగింది. దీనివల్ల శ్రీవారి ప్రసాదం అనేది మన భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అదొక సెంటిమెంట్. అది ప్రతి ఒక్కరూ వెళ్ళి ఆ లడ్డు ప్రసాదం దొరికిన తర్వాత ఇంటికి వచ్చి పూజ చేసుకొని ఇంట్లో ఒక 50 మందికి 100 మందికి పంచడం జరుగుతుంది. ఈ పంచడంలో కూడా ఆ పాపము కొంత మనకు కూడా జరిగింది. ఆ విధంగా మనం ఆ వెంకటేశ్వర స్వామిని క్షమాపణలు కోరుకుంటూ, ఎవరైతే ఈ దారుణమైన ఈ కల్తీ అనేది పెద్ద మాఫియా భారతదేశంలో ప్రతి దాంట్లో నూనె కానించి, ఆయిల్ కానించి, ఫుడ్ కానించి ప్రతి కల్తీ ఈ ప్రభుత్వం ఏవైతే ప్రభుత్వాలు ఉన్నాయో ఆ కల్తీని నెగ్లెక్ట్ చేయడం వల్ల ఇప్పుడు ఈ శ్రీవారి కొండపైనకి కూడా ఆ కల్తీ వెళ్ళడం జరిగింది. ఈరోజు హిందూ గుళ్ళకి వెళ్ళాలంటే కూడా మనమే అసహించుకునేలాగా క్రియేట్ చేస్తున్నారు. కానీ హిందువులందరూ తలుచుకుంటే జగన్మోహన్ రెడ్డి కాదు కదా, వాళ్ళ తాత వచ్చినా సరే ఇక్కడెక్కడ తగ్గే పరిస్థితి లేదు. ఎవరిని కూడా అసలు ఎలా అంటే హిందుత్వం అనే ఒక వర్డ్ వాడకుండా ఈరోజు ఇక్కడ అన్ని పార్టీల వాళ్ళు, అన్ని కులం వాళ్ళు ఉన్నారు. హిందువుల గురించే కాదు, అందరూ మనోభావాలు దెబ్బతినేలా చేశాడంటే అసలు జగన్మోహన్ రెడ్డి అసలు 5 సంవత్సరాలు ఎలా పరిపాలించాడో కూడా అర్థం కాని పరిస్థితి. ఓ రోజు ఒక వ్రతం పెట్టుకున్నారు, సొంతగా గుడి కట్టుకున్న పరిస్థితిలో వ్రతం పెట్టుకొని మినరల్ వాటర్ చేతిలో పోసుకొని తీర్థం తాగిన గొప్ప వ్యక్తి అయినా
కుర్చీల మీద కూర్చొని పూజలు చేసిన గొప్ప వ్యక్తి ఈ రోజు అందుకే ఎటు కాకుండా అయిపోయాడు. ఇంకా ఇలాంటి మనోభావాలు హిందువులకు మనోభావాలు దెబ్బతినేలా చేసుకుంటే ఇప్పుడే చెప్తాం, ఇది వార్నింగే అనుకోండి, లేదు ఎక్కడ రోడ్డు మీద కనిపించినా జనాలు ప్రజలు కుక్కను కొట్టినట్టు కొట్టడానికి సిద్ధంగా ఉంటారు ఇలాంటి విషయాల్లో. ఇందులో తగ్గమంటే మేము తగ్గము, ఆడోళ్ళమైనా సరే మేము ముందుకొచ్చి మాట్లాడుతున్నాం. అంటే మా దేవుణ్ణి మమ్మల్ని కించపరుస్తున్నారు. ఇప్పుడు మనుషులనే కాదు దేవుళ్ళు కూడా దేవుడి జోలికి కూడా వెళ్ళి ఏం బతుకు బాగుపడతారు వీళ్ళు. ఈ రోజు ఏదో నెయ్యి అని చెప్పేసి కొవ్వును అసలు ఇంటికి వచ్చేసరికి మనకి ప్రసాదం వారం రోజులు తిరుపతి వెళ్తే మాకు కొంచెం పెట్టమ్మా అని అడిగే పరిస్థితి నుంచి మాకు వద్దు అనే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు భక్తులు. ఇంటికి వచ్చే వరకే ప్రసాదం పాడైపోతుంది. ఇక ఇంకా ఏ గుళ్ళకి వెళ్తాము, ఏం మా భక్తిత్వంకి ఇంత కించపరచడానికి అవసరం ఏముంది వాళ్ళకి. ఇది మాత్రం తీవ్రంగా హైకోర్టు దగ్గర నుంచి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం కేసులు పెట్టడానికి. మేము ముందుకొస్తాము. ఇది హైకోర్టు వారు చర్యలు గట్టిగా తీసుకొని కఠినంగా శిక్షించాలని ఒక మహిళగా ఒక భక్తురాలుగా కోరుకుంటున్నాం. ఓం నమో వెంకటేశ్వర. సో మొత్తానికి అయితే ఇటు ఈ ఘటన మీద సమగ్ర దర్యాప్తు జరిపించాలి, ముఖ్యంగా ఏదైతే బాధ్యులైన వారిని మాత్రం కఠినంగా శిక్షించాలంటూ కూడా ఇటు హిందూ సంఘాలు కానివ్వండి, భక్తులు కానివ్వండి, ఇటు ఏపీ ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. అటు ఏపీతో పాటు ఇటు తెలంగాణ దేశవ్యాప్తంగా ముఖ్యంగా ఇటు హైదరాబాద్ లో కూడా మనం చూస్తున్నాము. సో ఇటు విహెచ్పి కానివ్వండి, బజరంగ్ దళ్ కానివ్వండి, హిందూ సంఘాలు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఏదైతే భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా జంతు కళేబరాలతో తయారు చేసినటువంటి నెయ్యిని లడ్డూల తయారీలో వినియోగించడం మీద మాత్రం బగ్గుమంటున్నారు. సో తక్షణమే బాధ్యులైన వారి మీద చర్యలు తీసుకోవాలంటూ కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో నుమాన్ ఏబిన్ ఆంధ్రజ్యోతి, కేపీ హిజ్బునిష్.